నిలబడి ఇచ్చియం గల దేవుణ్ణి మనం ఆరాధించుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆ విధంగా నిల్చుండి ప్రభువుని మనం స్తుతించుకుందాము. స్తోత్రము ఎల్లప్పుడూ తండ్రికే, మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రము ఎల్లప్పుడూ యేసునికే, మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రము పరిశుద్ధాత్మకే, మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. అందరూ మోకరించి ప్రభువుని స్తుతించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము ఈ పాదముల చెంతకు చేరడానికి అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. గత 4 మాసాలు మీరు మమ్మల్ని కాపాడి 5వ మాసంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. అనేక మందికి లేని కృప మీరు మాకు అనుగ్రహించారు. అనేక మందికి లేని భాగ్యమును, అనేక మందికి లేని నాయన ఆ అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు ప్రభువా మా జీవితంలో మీరు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించగలం, ఏమిచ్చి మిమ్మల్ని ఆరాధించగలం, ఏమిచ్చి మిమ్మల్ని స్తుతించగలం. మీరు మా దేవుడివి, మా ప్రభువి, మా రాజువి, మా తండ్రివి, మా తల్లివి, మా దైవము, మా యొక్క స్నేహితుడివి, మా ఆపద్బాంధవుడివి ప్రభువా. ఆపత్కాలంలో ఆదుకునే నాదుడుగా ఉన్నారు. మా కాపరిగా ఉన్నారు. మా దుర్గముగా, మా శైలముగా ఉన్నారు. మమ్మల్ని ఆదరించే దేవుడుగా, మమ్మల్ని బలపరిచే దేవుడుగా, స్థిరపరిచే దేవుడుగా, లేవనెత్తే దేవుడుగా, మమ్మల్ని ఉజ్జీంపజేసే దేవుడుగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, మా జీవితాలలో అన్ని వేళలు, అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలుగా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడుగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా, మీరు చేసిన ఉపకారములకు, మీరు చేసిన మేళ్లకు మేమేమి ఇవ్వగలం నాయన. మీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన విమోచనను బట్టి, మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, మాకు ఇచ్చిన ప్రభువ నిరీక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, మాకు ఆత్మను సంచకరువుగా అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
దేవభక్తుల సమాజం ఇచ్చావు నాయన. మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వేలాది దూతలతో పొగడబడుచున్న దేవుడికి నాయన మేమేమి చెల్లించగలం, ఏమిచ్చి మిమ్మల్ని ఆరాధించగలం? మీరు చేసిన మేళ్లకు, మీరు చేసిన ఉపకారములకు మేము మా దగ్గర చెల్లించడానికి ఏమీ కూడా లేదు. మీరు ప్రభువా, మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఆనందముగా యెహోవా నీ కృపలన్ అనే పాటను మొదటి 2 చరణాలు మాత్రమే పాడుకుందాం. మనం 2 చరణాలు మాత్రమే పాడుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన 25వ చరణాన్ని నుంచి 32 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రతుత రీతిగా చదువుకుందాం. 25వ చరణాన్ని నుంచి 32 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రతుత రీతిగా చదువుకుందాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము.
చదవబడిన ఈ చరణ భాగమును దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తన భాగాన్ని మనం గత కొన్ని వారాల నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దాలెత్ అనే భాగాన్ని, ఈ 4వ అక్షరం, హీబ్రూలో ఉన్న 4వ అక్షరాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క గత వారాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు 3 మనవులను గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. మొట్టమొదట ఆ కీర్తనకాడు నన్ను బ్రతికించుము అని అన్నాడు. రెండవది నాకు బోధించుము అని అన్నాడు. మూడవది నాకు బోధపరచుము అని 3 విషయాలు తను దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. అది 25వ చరణంలో నన్ను బ్రతికింపుము, నన్ను ఉద్ధరించు అని అన్నాడు. ఎందుకు అన్నాడు అనంటే, తను పూర్తిగా కృంగిపోయాడు, చాలా నిరాశలోనికి వెళ్ళిపోయాడు. తను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని ప్రార్థన, వాక్యము రెండే మనిషి యొక్క జీవితాన్ని ఉద్ధరిస్తుంది, బాగుపరుస్తుంది. అదే జరిగింది. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే ఈ వారమున మనం ఆలోచించేది 28వ చరణాన్ని నేను చదువుతున్నాను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అని అన్నాడు. ఏమి అయిపోయాడో ఆ కీర్తనకాడు చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. తన ఆత్మ మానసికంగా కృంగిపోయాడు, తన జీవితంలో మునిగిపోయాడు కూడా, దుఃఖంలో మునిగిపోయాడు, నీరైపోయాను అని అంటూ ఉన్నాడు. అతని జీవితంలో ఆ ఆత్మలో ఎంత దుఃఖిస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? నా ప్రాణము, నా ఆత్మ అనే విషయాన్ని, మన యొక్క శరీరంలో 3 భాగాలు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇది ట్రైకాటమీ అని అంటారు. డైకాటమీ అనేది 2 భాగాలు పశువులకు ఉంటాయి, 3 భాగాలు మనుషులకు ఉంటాయి. వారికి పశువులకు శరీరము, ప్రాణము మాత్రమే ఉంటుంది, సోల్ అని అంటారు. కానీ మనిషికి మాత్రం శరీరము, ప్రాణము, ఆత్మ కూడా ఉంటుంది. ఈ యొక్క వ్యక్తి ఏమైపోయాడు అనంటే, ఆత్మలో శోకంలో మునిగిపోయాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇందులో ఈ బైబిల్స్లో చాలా రకాలైన బైబిల్స్ ఉన్నాయి. మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో చాలా రకాలైన బైబిల్ ఉన్నాయి. ఇటీవల తెలుగులో కూడా కొన్ని రకాలైన బైబిల్స్ వస్తూ వచ్చాయి. వాడుక భాషలోనికి ఆధునిక తర్జుమాలో అని ఇలాగా కొన్ని బైబిల్స్ వచ్చాయి. అందులో ఒక బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు NET అనేది న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనే ఆ బైబిల్లో ఆ పండితులు ఏం చేశారు అనంటే, ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ వచ్చారు. దాంట్లో దీన్ని అర్థం అవ్వడానికి మనకు ఆత్మశోకంలో కుమిలిపోయాడు అని అన్నాడు, నలిగిపోయాడు అని అన్నాడు. ఇంతగా దిగజారిపోయాడు తను. అందుకే ఇక్కడ చెప్పాడు, నేను నా ప్రాణము ఏమైపోయింది, నీరైపోయాను అని అన్నాడు. కనుక పై చరణాలు మనం చదువుతున్నప్పుడు అతను మంటిని హత్తుకొనుచున్నది అని చెప్పాడు. అంత నిరాశలోనికి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డలంగా అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చాలా నిరాశలోకి, నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏమి దిగులు చెందనవసరం లేదు. దేవుని వైపు మనం చూడడం, దేవుని వైపు మనం వాక్యాన్ని చదవడం అనేది అలవర్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు, తిరిగి లేపుతాడు. అందుకే అన్నాడు, నన్ను బ్రతికించుము అని అన్నాడు. అంటే నేను చచ్చిపోలేదు, నన్ను తిరిగి ఉజ్జీవింపజేయు అని అక్కడ మొట్టమొదట చెప్పాడు. కనుక దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు ఉన్నాడు. అయితే చార్ల్స్ స్పర్జన్ అని ఒక గొప్ప దైవజనుడు, అతడు అమోఘమైన సేవ చేసిన వ్యక్తి. ఆ సేవ చేసిన ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, బ్రహ్మాండమైన సేవ చేశాడు. అతడు ఆ ప్రసంగికుడికి
ప్రసంగికులకు మహారాజు అని, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని కూడా అతనికి పేరు కూడా ఉంది. అంత గొప్ప పేరు ఉన్న వ్యక్తి ఆ చర్చ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు చర్చ్ అంతా కూడా, ఆ చర్చు ఇంత పెద్ద చర్చు, చాలా పెద్ద చర్చు, ఆ చర్చు ఒక్కసారి కూలిపోయింది. కూలిపోయినప్పుడు ఆ చర్చు చాలామంది మరణించారు కూడా. అప్పుడు చార్ల్స్ స్పర్జన్ ఈ దైవజనుడు చాలా తీవ్రమైన శోకానికి గురైపోయాడు. చాలా ఒక భయంకరమైన ఒక భారంలోనికి వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఎంత సుదీర్ఘమైన ఆ దుఃఖంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒక శాశ్వతమైన దుఃఖంలో పడిపోయాడు. నీరైపోయాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ నీరైపోయిన వ్యక్తి చార్ల్స్ స్పర్జన్ చాలాసార్లు మన జీవితాల్లో కూడా అనుకోకుండా కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు మనం కూడా కుప్పలాగా కూలిపోతాం. అసలు నీరైపోయాము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఏ కారణమైనా కావచ్చు. కొన్నిసార్లు పాపం వలన అలాంటి పరిస్థితి రావచ్చు. కానీ అన్నిసార్లు ఆ పాపాన్ని బట్టే వచ్చింది అనే మాట అనుకోవద్దు. యోబు తన జీవితంలో పాపం చేసినందుకు నీరైపోలేదు, కుప్పలాగా కూలిపోలేదు. కానీ కొన్నిసార్లు అలాంటి పరిస్థితిలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు కుప్పలాగా కూలిపోయి కన్నీరు శోకంలోనికి మునిగిపోతున్న ఆ బాధలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏంటి మన జీవితంలో అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం మన జీవితాన్ని స్థిరపరిచేది, దేవుని వాక్యం లేవనెత్తేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడంటే, నేను నీరైపోయాను నీ వాక్యము అని అన్నాడు. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అని అన్నాడు. దేవా నన్ను స్థిరపరచు, నేను ఇంకా కుమిలిపోకుండా. పైన అన్నాడు, నన్ను ఉద్ధరించుము, నాకు బోధించుము, అర్థం చేయించు, బోధపరచుము. ఇప్పుడేమంటున్నాడంటే, నన్ను స్థిరపరచు ప్రభువా, నేను కదిలిపోకుండా. ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నిరాశలో ఉన్న వారికి కేవలం దేవుని వాక్యమే వారిని లేవనెత్తుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్న ఈ విషయాన్ని మరొక మాటలో చెప్పాలంటే, నన్ను స్థిరపరచుము అని అంటే అర్థం కూడా నన్ను బలపరచు, నీ వాక్యము చేత నన్ను బలపరచు. ఈ కీర్తనకారుడు తన జీవితంలో వాక్యం పట్ల అంత నిబద్ధత కలిగి ఉన్నాడు. ఒక కమిట్మెంట్ అనేది ఉంది. నీ జీవితంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన 2 పనుల గురించే నేను పదే సార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, ప్రార్థన చేసుకో. రెండోది, దేవుని వాక్యాన్ని చదువు. నువ్వు ఈ 2 పనులు చేయగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యము చేత స్థిరపరచడం, బలపరచడం అనేది కనుక దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు చెప్తూ వచ్చాడు. తన అనుభవాన్ని గుండా ఈ 176 చరణాలలో ఆ మాటలు చాలా స్పష్టంగానే కనబడుతూ ఉన్నాయి. నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ కీర్తనకారుడు వెళ్ళిన విధానంలో దేవుని వాక్యము ఎంత అతన్ని బలపరిచిందో, స్థిరపరిచిందో ఆ విషయాన్ని చెప్పాడు. 50వ చరణంలో చదువుతూ ఉన్నాను, చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అన్నాడు. నా బాధలో ఇదే కేవలం దేవుని వాక్యమే, ఏది ఇవ్వదు. అక్కడ చెప్పాడు, ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని అన్నాడు. నన్ను బలపరిచేది, నా మనసుకు నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యమే అని చెప్పాడు. 67వ చరణంలో చదువుతూ ఉన్నాను, చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం శ్రమ వచ్చినప్పుడు ఏంట్లే వాక్యం చదువుతాం అని అనుకోవద్దు. శ్రమ వచ్చినప్పుడు చాలామందికి ఏదన్నా కష్టం సంభవిస్తే బైబిలే తీయరు, వాళ్ళు బైబిలే చదవరు. అసలు నీ కష్టకాలంలో నిన్ను ఆదుకునేది, నిన్ను బలపరిచేది, నిన్ను స్థిరపరిచేది, నిన్ను లేవనెత్తేది దేవుని వాక్యం అనేది అర్థం చేసుకోవడంలా.
గనక ఇక్కడ చెప్తున్నాడు, నేను శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, నేను పాపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు శ్రమలు వస్తే తిరిగి నీ వాక్యము చేత తిరిగి మంచి దారిలోనికి రాగలిగాను, నన్ను బ్రతికించింది అని చెప్పాడు. ఇంకా అంటూ ఉన్నాడు 75వ ఆ మాటలు 71వ చరణంలో చదువుతున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ అని అన్నాడు. నాకు నేర్పించడానికి మనం చాలాసార్లు కూడా దేవుని వాక్యము నేర్చుకోవడానికి కొన్నిసార్లు శ్రమలు కలిగిస్తాడు దేవుడు మనల్ని బలపరచడానికి. ఇంకా 75వ చరణంలో కూడా చదువుతూ ఉన్నాను. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, నీ విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని, నువ్వు నమ్మదగిన వాడవని అని అన్నాడు. నువ్వు నమ్మదగిన వాడివి. నా యొక్క దాంట్లో ఏంటి, శ్రమలలో ఆ కష్టాలలో నువ్వు చేసే పని ఏంటంటే నువ్వు నమ్మదగిన వాడవని నాకు అర్థమవుతుంది. ఎంత చక్కగా అద్భుతంగా చెప్తూ వచ్చాడు. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు 83వ చరణంలో కూడా చదువుతూ ఉన్నాను. నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు అన్నాడు. దేవుని వాక్యాన్ని నేను మరవడం లేదు. నీ వాక్యం, నాకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యమే పక్కకు పెట్టేస్తా. కష్టాలు వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని చదువు, ధ్యానించు. ఏదో సంభవించింది ఇంట్లో అని అనుకుంటే నిజంగా నువ్వు చదువుతున్నప్పుడు ఎన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తాడో. కష్టాలలో చదువుకుంటూ వెళ్తున్నప్పుడు బైబిల్ ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా మంచిగా నువ్వు ఉజ్జీవింపబడతావు. అందుకే ఈ కీర్తనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీ వాక్యము నా శ్రమలలో, నా కష్టాల్లో నీరైపోయాను అని చెప్పేసి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం లేదు. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అని అన్నాడు. 92వ చరణంలో కూడా నేను చదువుతున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమల యందు నశించియుందును అని అన్నాడు. నీ వాక్యమే, నేను నశించకుండా ఉండడానికి నీ వాక్యం ఇచ్చావు. అరే ఇంత కుప్పలాగా కూలిపోయిందని చెప్పేసి ఉరిపోసుకుని చచ్చిపోవడానికి కాదు, అంతా పోయింది అని చెప్పేసి విచారంలోనికి వెళ్ళిపోవడం కాదు, ఏదో చేసేసుకోవడానికి కాదు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలాగ నడిపిస్తాడో నీకు అర్థమవుతుంది. చాలామంది వారి జీవితాలలో దేవుని వాక్యానికి వారి జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వరు. దేవుని వాక్యమే మన జీవితాలు ఇదే అని అన్నప్పుడు మరణ గుండంలోనికి, లేకపోతే మరణ గాఢాంధకారపు లోయలోను సంచరిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువు. నిరాశలో ఉన్న వారితో దేవుని వాక్యం మాట్లాడుతుంది, ధ్యానిస్తే మాట్లాడుతుంది. ఇంకా నేను చదువుతూ ఉన్నాను చూడండి, దేవుని యొక్క వాక్యంలో 107వ చరణంలో, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చేత నన్ను బ్రతికించుము. నువ్వు చేయాల్సిన పనిని గురించి చెప్తూ ఉన్నాడు. 143వ చరణంలో కూడా, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, పట్టేసాయి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగ. దేవుని వాక్యం చదువు. ఎందుకు అలాగ నిరాశలో కృంగిపోతావు? దేవుని వాక్యాన్ని చదివితే నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను దేవుని వాక్యము చేత బ్రతికిస్తాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని వారు చదవరు, ధ్యానించరు, అర్థం చేసుకోరు. అందుకే చదివితే ప్రయోజనం లేదు, చదివితే కాదు ప్రయోజనం, చదివింది ధ్యానం చేయడం అనేది చాలా అవసరం. దేవుని వాక్యాన్ని మర్చిపోతే ప్రయోజనం లేదు, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోగలిగినప్పుడే. అందుకే యాకోబు చాలా చక్కగా చెప్పాడు, అద్దములో తన సహజముఖమును చూసుకొని అవతలకి వెళ్ళి మర్చిపోయేవాడు అని అన్నాడు. దేవుని వాక్యాన్ని చదివి వారి జీవితాలను బాగు చేసుకోకపోతే, సర్దుబాటు చేసుకోకపోతే, మనం మార్చుకోకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? ఏమి ఉద్ధరిస్తుంది చెప్పండి?
దేవుని వాక్యం మాత్రమే ఉద్ధరిస్తుంది. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని చదవరు. చాలామంది వారి జీవితాలలో సరి అయిన జీవితాన్ని ఉండకపోవడానికి కారణం, వారు ఉద్ధరింపబడకపోవడానికి కారణం, లేవకపోవడానికి కారణం, బలపరచబడకపోవడానికి కారణం దేవుని వాక్యాన్ని వారు చదవరు. 153వ చరణంలో కూడా చదువుతూ ఉన్నాను, నేను నీ ధర్మశాస్త్రను మర్చువాడును కాను, నా శ్రమ విచారించి నన్ను విడిపింపవు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు ఎంత అద్భుతంగా విడిపిస్తాడో నీకే అర్థమవుతుంది. ఈరోజు ప్రియమైన వారడా, చార్ల్స్ స్పర్జన్ చర్చ్ కూలిపోయింది. తనతో ఉన్నవారు, చర్చిలో ఉన్నవారు నిరాశలోనికి వెళ్ళిపోయారు. అంత పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగ బయటపడగలడు? నీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన గుండె వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగ బయటపడగలవు? కేవలం ఒక్క దేవుని వాక్యమే నిన్ను బయటికి తీసుకురాగలదు. దేవుని ఒక్క వాక్యమే నిన్ను ఉద్ధరించగలదు, బలపరచగలదు, సేద తీర్చగలదు. ఇంతకంటే దేవుని వాక్యం కంటే మించిన సలహాలే లేవు. ఏ పుస్తకం చదివినా రాదు. దేవుని వాక్యాన్ని చదివితే, ధ్యానిస్తే నువ్వు లెగుస్తావు. అందుకే అన్నాడు, నీ వాక్యము చేత నన్ను బలపరచుము, స్థిరపరచుము అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నన్ను బలపరచు. దేవుని వాక్యమే నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యమే జీవం ఇస్తుంది. ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెడితే ఈరోజు దేవుని వాక్యంకే విలువ లేదు. దేవుని వాక్యమే చదవము, ధ్యానించము. అసలు ఏదో ఆ యొక్క చదవాలి గనక, అడుగుతారు గనక, ఇది నామకార్థంగా నువ్వు చదివితే దేవుని వాక్యం వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు. దేవుని వాక్యాన్ని చదివే విధానాన్ని ఈ కీర్తనకాడు నేను ధ్యానించదను అని, నేను మర్చిపోవడం లేదు. ఎందుకు మర్చిపోతే ఎలాగుంటావు నీ జీవితంలో? మర్చిపోతే తిరిగి పందిలాగే బతుకుతావు. మర్చిపోతే కుక్కలాగా కక్కిన దాని వైపే వెళ్తావు. మరవకుండా ఉంటే నీ జీవితం రూపాంతరము చెందుతుంది. అందుకే చెప్పాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నీ వాక్యము నన్ను బలపరచు. ఇంత మంచి వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, తలలు వంచుదాం. దేవుణ్ణి, ప్రభువా, మంచి వాక్యము మీ గ్రంథంలో ఉంచావు. మేము నిరాశలో ఉన్నప్పుడు మాట్లాడే దేవుని వాక్యము, మమ్మల్ని బలపరిచే వాక్యము, మమ్మల్ని స్థిరపరిచే వాక్యము, మమ్మల్ని లేవనెత్తే వాక్యము. వందనాలు నాయన, మీకు స్తోత్రాలు నాయన అని చెప్పి ప్రభువుని స్తుతిద్దామా? ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. అందరం కలిసి ఒక చిన్న పల్లవి మాత్రమే పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించును అనే పాటను పాడుకుందాం. నిజంగా హృదయపూర్వకంగా పాడుకుందాం. పెదవులతో దేవుణ్ణి ఘనపరచడం కాదు, దేవుణ్ణి మహిమపరచడం కాదు. అసలు మనం పెదవులతో కాదు ఘనపరిచేది, మన హృదయాలతో దేవుణ్ణి ఘనపరుస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం, ధ్యానిస్తాను ప్రభువా అని చెప్పుకుంటూ నీ వాక్యమే నన్ను బ్రతికించును అనే పాట పాడదామా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపశక్తి దయశక్తి సంపూర్ణుడా,
సమయంలో క్వార్ వారు ఒక పాట పాడుతుండగా మనం విందాం. ప్రకటనలు గమనించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు సాయంకాలం 5 గంటలకు చుక్కువాడలో ఆరాధన ఉంటుంది. ఈరోజు 8 గంటలకు బైబిల్ క్లాస్లో సామెతల గ్రంథము బోధింపబడుతుంది.
మంగళవారం 7:30 గంటలకే గృహ కొడికలు, అన్ని గృహ కొడికలు జరుగుతాయి. బుధవారం 7:30 గంటలకు క్వైర్ వారు ప్రాక్టీస్ చేస్తారు. గురువారం సమయంలో క్వైర్ వారు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. గురువారం సమయంలో తిరిగి బైబిల్ క్లాస్ ఉంటుంది, అది సామెతల గ్రంథము బోధింపబడుతుంది. శుక్రవారం 7 గంటలకే సంఘ సహవాస ప్రార్థన ఉంటుంది. శనివారం 7:30 గంటలకు క్వైర్ వారు సండే స్కూల్ టీచర్స్ కూడుకుని ప్రార్థించి మరి ప్రాక్టీస్ చేస్తారు. వచ్చే ఆదివారం యథావిధంగా 7 గంటలకే సండే స్కూల్ ఉంటుంది, 9:30కు ఆరాధన ఉంటుంది. కనుక ప్రతిదినం ఉదయం సాయంకాలము సహవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. గనక దయచేసి పాల్గొవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి ఆ యొక్క 10వ వచనం నుంచి 13 వరకు ఉన్న వచన భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. ఈ వచన భాగాన్ని చదువుకునే ముందు ప్రతిదినం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అందరం కూడా నిలబడి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనే పాటను ఇంగ్లీష్లోనూ తెలుగులో పాడుకుందాం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Padimpa grandamu Bible. Padimpa grandamu Bible. Anudinam patinchina ప్రేమతోడు నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 13 వరకున్న వచన భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి, కానీ తగిన సమయము దొరకకపోయెను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొనిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. దేవా, ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావో మాట్లాడు నాయనా. నీ గ్రంథములో నుండి ఆశ్చర్యమైన సంగతులు నేను చూచున్నట్లు నా కనులు తెరవండి ప్రభు అని ప్రభుని ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగుదామా? దేవా, నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు. నీ గ్రంథములో నుంచి నాతో స్పష్టంగా నాకు తెలియచేయని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి నాయన. మీ స్వరము మేము వినడానికి సహాయం చేయండి. ఎవరం కూడా అనాలోచనగా ఈ స్థలంలో ఉండకుండా అందరం కూడా మీ వాక్యం మీద మా మనస్సు నిలిపి దేవుని వాక్యం వినడానికి సహాయం చేయమని అయోగ్యుడైన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఇలా చేరడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఆధ్యాత్మిక విజయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక విజయము అనేది ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నామో, ఆ విషయాలను గురించి ఎందుకు బయటికి రాలేకపోతున్నాం, పాపము నుంచి, వ్యసనాల్లో నుంచి, మనం శరీర కోరికల నుంచి, శరీర ఆశల నుంచి ఎందుకు రాలేకపోతున్నామో ఆ విషయాన్ని గురించి గత వారాల్లో నుంచి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే మొట్టమొదట మనం ఆధ్యాత్మిక విజయాన్ని సాధించాలి అనంటే ఏం చేయాలో ఆ రహస్యాలన్నింటినీ కూడా నేను మీకు తెలియచేస్తూ దేవుని వాక్యం నుంచి నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను.
మొట్టమొదట మనం ఆధ్యాత్మిక విజయాన్ని గురించి మనం పొందాలి అనంటే మనం ఎవరమో మొట్టమొదట మనం తెలుసుకోవడం చాలా మంచిది. మనం చాలాసార్లు కూడా మనకు సత్తా ఉంది అని అనుకుంటున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు సత్తా లేదు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. కనుక అందుచేతనే ఏదైతే మనకు సత్తా లేదో, మంచి చేయలేమో అర్థమైనప్పుడే దేవుడు వైపు చూడగలుగుతాం అనే విషయాన్ని పాత నిబంధన నుంచి లేఖన భాగాలు, క్రొత్త నిబంధనలో నుంచి లేఖన భాగాలు నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. మనం మంచి చేయలేము అనేది, అందుకే పౌలు తన యొక్క పత్రికలో, రోమాపత్రికలో రాసుకుంటూ వచ్చాడు, నేను మేలైనది చేయనెరిగి నేను చేయలేకపోతున్నాను అని చెప్పాడు. నేను చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తూ ఉన్నానని పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు. కనుక మనలో ఏది కూడా మంచిది నివసింపదు అనేది, మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయంలో నుంచి ఆలోచనలు కానీ పనులు కానీ ఏవి కూడా మంచివి కావు అనేది మనం అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఇది మనం గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొట్టమొదట మన స్వభావం ఏంటో అనేది అర్థమవుతే, ఆ స్వభావం అనేది ఎప్పుడూ కూడా పాపానికి లాగుతున్న స్వభావం అది, లేకపోతే పాపం వైపు ఆకర్షింపబడుతున్న మన స్వభావం అది గమనిస్తూ వచ్చాం. ఎవ్వరూ కూడా నిన్ను బయటికి తీసుకుని వెళ్ళరు. పాపంలో నీలోనే ఉంది, ఆ స్వభావం అనేది నీలో ఉందనే విషయాన్ని గత వారాల్లో తెలియజేస్తూ వచ్చాను. ఒకడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క శరీర కోరికలను బట్టే మనం ఈడవబడి పాపంలోనికి వెళ్తున్నాం అనేది. అందుకే మనల్ని మనం పూర్తిగా ఎరగడం మంచిది. నాలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అందుకే అయ్యో నేను ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి ఎవడు నన్ను విడిపించును అని దేవుని వైపు చూచినట్లుగా చూస్తున్నాం. అది మొదటి రహస్యం. అది నువ్వు జయం పొందాలంటే నువ్వు ఎవరివో మొట్టమొదట నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. రెండవది ఏంటి అనే విషయానికి వద్దాం. అసలు మనం మన ఆధ్యాత్మిక విజయాన్ని మనం పొందాలి, లేకపోతే ఆ గమ్యాన్ని మనం చేరుకోవాలి అనంటే మొట్టమొదట మనం చేయాల్సిన విషయం అంటే మన సొంత స్వభావం కానీ సొంత చిత్తం కానీ కాదు అనే విషయాన్ని, విజయాన్ని సాధించలేము. నేను అందుకే పదే సార్లు మనం చెడు వైపే ఆకర్షింపబడుతున్నాం అనేది, ఇది గ్రహించి మనం ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనం ఆధ్యాత్మిక విజయాన్ని పొందగలం అనేది ఈ రోజున రెండవ రహస్యాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. విజయానికి రహస్యము ఇది రెండవ విషయాన్ని చెప్తూ ఉన్నాను. దేవుడు మాత్రమే నీకు విజయాన్ని ఇవ్వగలడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మి అంగీకరించగలిగినప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలవు. ఇది మొట్టమొదట ఈ విషయాన్ని, ఈ రెండవ రహస్యాన్ని గమనించాలి. ఆధ్యాత్మిక విజయము అనేది కేవలం క్రియల పోరాటం కాదది, విశ్వాస పోరాటం అది. కనుక ఈ విషయాన్ని విస్మరించవద్దు. మనం ఏదో పోరాడేద్దాం, మనం శక్తిని పొందేద్దాం, మన మనసును నిగ్రహించేసుకుందాం అనే విషయాన్ని నువ్వు ఏమాత్రం కూడా చేయలేవు. మార్టిన్ లూథరు అన్నాడు, ఆ మాటలు చెప్తూ ఏమన్నాడంటే, మనం కూడా అపోస్తులు చేసినట్లుగానే మనం కూడా చేయగలిగితే, ఆ నిరాశలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి మనం విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మనం కూడా విజయం పొందగలము అని మార్టిన్ లూథర్ విషయాన్ని చెప్తూ వచ్చాడు. శిష్యులు వారి జీవితంలో ఎన్నోసార్లు కూలిపోతూ వచ్చారు, నిరాశలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు చాలాసార్లు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మీరు విశ్వాసం ఉంచితే అనే విషయాన్ని శిష్యులకు బోధించినట్లుగా చూస్తున్నాం. మనం విశ్వాసాన్ని గురించి కొన్ని వారాలు ఆలోచన చేశాం.
వారు ఎందుకు మునిగిపోయారు, ఎందుకు మునిగిపోతున్నారు అనంటే విశ్వాసం లేకపోవడం చేతనే వారు మునిగిపోవడం అనేది జరిగింది. కానీ విశ్వాసం ఉంటే, అందుకే శిష్యులు అది గమనించారు, దేవునందు విశ్వాసాన్ని మనం దినదినం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరత ఉంది. దేవా, నేను విశ్వాసంలో ఎదగాలి అనే విషయాన్ని చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. కానీ ఎవరైనా ఒక్కరైనా సరే వచ్చి, దేవా నా విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరచని ఎంతమంది ప్రార్థన చేస్తున్నావు చెప్పు, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు నాయనా, నా విశ్వాసం దినదినం కూడా అధిక విశ్వాసంలోనికి వెళ్ళాలి అనే మనసు ఎంతమంది జీవితాల్లో ఉంది? ఈ రోజున విశ్వాసమే కనబడడం లేదు. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగిన విషయాన్ని ఏంటో చూడండి. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. 5వ వచనంలో చదువుతున్నాను. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా అని అన్నాడు. ఏమని అడిగారో చూడండి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగారు వాళ్ళు. ఈ రోజున అంతకుముందు మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగారు. ఇప్పుడేమంటున్నారు అనంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. దేవా మాకు విశ్వాసాన్ని ఇవ్వు అని చెప్పుకుంటారు. వాస్తవంగా మనం చాలాసార్లు కూడా మనుషులు విశ్వాసం మీద ఆధారపడరు, వారు స్వశక్తి మీద ఆధారపడి పోరాడడం అని జరుగుతూ ఉంది. కనుక విజయం కోసం దేవుడు మనల్ని ఏం చేయమని కోరుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం వచ్చినప్పుడు కల్లా, మనం విశ్వాసాన్ని ఏం చేయాలి, అసలు ఏంటి కావాలి అనంటే, మనలో ఉన్న, మనం చెప్పాను పోయిన వారమున, నిన్ను నువ్వు ఎవరో ఎరుగు అన్నావు. ఎంత బలహీనుడువో, ఎంత పాపివో, ఎంత దుర్మార్గుడువో, ఎంత చెడిపోయిన వాడువో, ఎంత స్వభావం ఎంత చెడిపోయిందో, పాత స్వభావం పాప స్వభావం అనే విషయాన్ని గురించి మొట్టమొదట ఆలోచించుకోమని చెప్పాను. కనుక ఇప్పుడేమంటున్నారంటే, ఇప్పుడు ప్రభువా నేను మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడిగినట్లుగా చూస్తున్నాం. కనుక మనం విజయాన్ని సాధించాలి అనంటే విశ్వాసమే చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని గమనించాలి. ఈ సూత్రాన్ని మనం కోల్పోయాం. అసలు విశ్వాసాన్ని గురించిన ఆలోచనే మనకు లేదు. అసలు మన జీవితంలో విశ్వాసము ఉంటే మనం ఎన్నో విజయాలు మనం సాధించగలం, ముందుకు వెళ్ళగలం. అసలు విశ్వాసమే మన జీవితాల్లో విజయానికి బాట వేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 4వ వచనంలో అంటున్నాడు, లోకమును జయించిన విజయమే మన విశ్వాసము అని అన్నాడు. గనుక మన విశ్వాసము మనల్ని విజయ బాటలోనికి నడిపిస్తుంది. విశ్వాసమే కేవలం విజయ బాటలోనికి నడిపిస్తుంది. నా దేవుని యందు విశ్వాసం ఉంచడం, నా దేవుడు ఎలాంటి వాడు, దేవుడే నా బలం, దేవుడే నా సహాయకుడు, దేవుడే నా విమోచకుడు, దేవుడే నా విజేత అనే ఆ విశ్వాసాన్ని మనం గమనించినప్పుడు, గుర్తించగలిగి విశ్వసించినప్పుడు దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. మనం విజయ బాటలోనికి వెళ్ళగలం. అసలు ఇలాంటి పదజాలాల్ని మీరు బైబిల్లో మీరు కోకొల్లలు కనుక్కోగలరు. అసలు ముఖ్యంగా మనం చెప్పాలంటే కీర్తన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దావీదు చాలా స్పష్టంగా ఈ మాటలే చెప్పుకుంటూ వచ్చాడు. దేవునియందు విశ్వాసం ఉంచడం అనేది, ఎలాంటి దేవుడు నా దేవుడు అనే ఆ విశ్వాసం అనేది తన జీవితంలో ఉండగలిగింది కనుక అతడు విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తను దేవుని మీదనే ఆధారపడినట్లుగా చూస్తున్నాం. దేవునియందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాడు.
కేవలం దేవుని మీదనే విశ్వాసం ఉంచాడు. ఇంత నేను నైపుణ్యం కలిగిన వాడిని అని తన యందు ఎంత మాత్రం కూడా విశ్వాసం ఉంచలేదు అసలు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి, ప్రతి క్షణం కూడా దావీదు ఇలాగే తను ప్రార్థన చేసుకుంటున్నట్లుగా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆధారపడినట్లుగా చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, కీర్తనలో 18వ కీర్తనలో యెహోవా నా బలము అని అన్నాడు. యెహోవా నా బలం, దేవుడే నా బలం, అది విశ్వాసం. దేవుడే నా బలం, నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు తెలియదు ప్రభువా, ఈ క్లిష్ట పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవా నన్ను నడిపించు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. 5వ కీర్తనలో దావీదు ఏమి చెప్తూ ఉన్నాడో చూడండి. ఇలాంటి ఆ యొక్క వాంగ్మూలములు అని అంటాడు, స్టేట్మెంట్స్ అంటారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎన్ని ఇచ్చాడో చదువుతూ ఉన్నాను. 5వ కీర్తనలోనికి వెళ్దాం. 5వ కీర్తన 8వ వచనం, యెహోవా నా కొరకు పొంచున్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా, దేని బట్టి నడిపించు, నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు అని అన్నాడు. నా నీతి కాదు ప్రభువా, నా శక్తి కాదు, నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు అని ఎందుకు ఆ యొక్క దావీదు ప్రార్థన చేస్తున్నాడు. తనంతటా తాను నడవలేడని తెలుసు. ఒకవేళ శత్రువులను చూచినప్పుడు మన మనసులో ఎన్నో చెలరేగుతూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం ఆలోచనలు వస్తాయి? వాడిని తన్నేయాలి, వాడిని కొట్టేయాలి, వాడిని చిదగొట్టేయాలి, వాడిని నాశనం ఇవి ఉక్రోషాలతో వచ్చేవి. అందుకే ఇక్కడ చెప్పాడు, నేను నడవలేను ప్రభువా, మంచిగా నడవలేను, నీ నీతి అనుసారంగా నన్ను దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు నడిపించాలి అని కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 25వ కీర్తనలోనికి కూడా వెళ్దాం. అక్కడ కూడా చదువుతూ ఉన్నాను చూడండి. 5వ చరణంలో చదువుతున్నాను, నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశము చేయు. నీ సత్యమును నా సత్యం కాదు ప్రభువా, నేను నడవడం కాదు, నువ్వు నన్ను నడిపించు. అక్కడ చెప్తూ ఉన్నాడు, నన్ను నీ సత్యమును అనుసరించి, ఏదైతే నీ సత్యమో అందులో నన్ను నడిపించు. నేను నడవలేనా సత్యాన్ని, నాకు తెలుసు సత్యం అని అనుకుంటే నువ్వు భ్రమపడుతూ ఉన్నావు, నువ్వు పూర్తిగా పాడైపోతావు. సత్యం తెలిసింది ఏమీ కూడా లేదు అసలు. కనుక నీకు తెలిసింది ఏమీ లేదు, నాకు తెలిసింది ఏమీ లేదు. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ సత్యమును అనుసరించి నన్ను నడిపించు. నేను నడవలేను. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తనకు దావీదుకి బాగా తెలుసు, నేను నడవలేను అని తెలుసు. అందుచేత దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నన్ను నడిపించు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. 27వ కీర్తనలోనికి కూడా వెళ్దాం. 27వ కీర్తన 11వ చరణంలో చదువుతున్నాను, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము అని అన్నాడు. ఇంకా అంటున్నాడు, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నేను నడవలేను, నేను చెయ్యలేను, నా అంతటా నేను నడవలేను, నేనేమి చేయలేను. ఎప్పుడైతే నీ మనస్సు ఇది గ్రహించగలుగుతుందో, నేను చెయ్యలేను ప్రభువా, నేను నడవలేను, నేను మంచి చేయలేను, మంచి జీవించలేను అన్నప్పుడు దేవుడి వైపు చూస్తావు. దేవునందు విశ్వాసం ఉంచి, దేవా నన్ను నడిపించు. ఎప్పుడైతే దేవుడు నిన్ను నడిపిస్తాడో, దేవుడు విజయ బాటలోనికే నిన్ను తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదగగలవు, సాధించగలవు, జీవించగలవు, చూపించగలవు విజయ జీవితాన్ని. ఎందుకు ఈరోజు ఆధ్యాత్మికంగా విఫలమైపోవడానికి పెద్ద కారణం ఏంటంటే, మనం దేవునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూడడం లేదు. అందుకే మన జీవితంలో ఆధ్యాత్మికంగా అపజయాలు, దేవుని కృపపై ఆధారపడడం లేదు. ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, నేను నడవలేను, నేను చెయ్యలేను అన్నప్పుడు దేవుని మీద విశ్వాసం వచ్చి నన్ను నడిపించు. ఈ రోజున ప్రియమైన వారడా, దావీదుకు తెలుసు, నా అంతటా నేను నిర్ణయాలు తీసుకోలేను, నా అంతటా నేను మంచి వెదకలేను, నా అంతటా నేను సరి అయినది వెదకను, చేయలేను.
పొందుకోలేను. నువ్వు ఒక్కడివే నన్ను విజయ బాటలోనికి నడిపించేవాడివి. ప్రియమైన వారరా, దేవుని మాట వినండి. ఏదైనా మంచిది రావాలి అనంటే నా శరీరంలో నుంచి రాదు, నాలో నుంచి రాదు, నేను చేయలేను కూడా. మనం గమనిస్తూ వచ్చాం, విజయము ఆయనది, రక్షణ ఆయనది. కనుక మన జీవితంలో మనం కోరుకుంటున్నాం, చాలామంది కోరుకుంటున్నాం. సమస్య అంటే కోరుకుంటాం, కానీ విశ్వసించాం, అంగీకరించాం. మనం ఆ సత్యాన్ని నమ్మం, సత్యాన్ని కూడా అంగీకరించాం. నేను చేయలేను, సత్యాన్ని దేవుడు చేస్తాడు అనేది నమ్మకం ఒకటి, నేను చేయలేను అనేది కూడా నువ్వు ఒప్పుకుంటున్నావు అక్కడ. అదే సమయంలో దేవుని సత్యాన్ని నమ్ము, ఆ సత్యాన్ని అంగీకరించు. అప్పుడే చాలామంది ఏమనుకుంటారంటే, ఏదన్నా ఒక పరీక్షలో పాస్ అవుతారు, లేకపోతే ఒక ఇల్లు కడతారు, ఏం చెప్తారు, ఎంత కట్టాను, ఎంత ప్రయాసపడ్డా, ఎంత చేశాను, ఎన్ని చెప్పుకుంటామో మనం. ఎవరికి ఇస్తూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలుసు, దేవుడు చేయలేనిది నువ్వు చేయగలవా? దేవుడు కృప చూపలేనిది నువ్వు అనుభవించగలవా? ఎవరికి తీసుకుంటున్నావు? మహిమ అంతా కూడా నీకు ఆపాదించుకుంటున్నావు. అందుకే ఆ తర్వాత ఎప్పుడు కూడా అప్పజేయాలి. నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదన్నాడు. నువ్వు ఆయనకు ఆపాదించు, ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నేను నడవలేను, నేను చేయలేను. ఇది వేషధారణంతో కాదు, పెదవులతో కాదు నేను చెప్పేది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో పెదవులతో చాలా అద్భుతంగా చెప్తారు, కానీ వారి విశ్వాస జీవితంలో వారు ఎంత మాత్రం కూడా అంగీకరించరు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో అలాంటివి జరిగినవి ఎన్నో ఉన్నాయి. అందుకే మీకు రుజువుపరచడానికి కొన్ని వాంగ్మూలాలు లేకపోతే బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్ని మీ ఎదుట 10 వచనాలను మాత్రమే ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నా. ఈ 10 వచనాలను గురించి మొట్టమొదట మనం ఆలోచిద్దాం. మోషే ఇశ్రాయేలు ప్రజలకు బోధించింది ఏంటి? అసలు ఆధ్యాత్మిక విజయాన్ని పొందాలి అనంటే తొలి దినాలలోనే వారికి చెప్పాడు, మొట్టమొదట దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోండి అని అన్నాడు. వాక్యాన్ని విను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగినప్పుడు గొప్ప విజయాలు వారు పొందారు. కానీ అవి వారు చూడలేకపోయారు, అది వారు గ్రహించలేకపోయారు. ఈ రోజున కూడా చాలామంది వారి జీవితాల్లో గ్రహించలేరు. మొట్టమొదటి వచనం ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ అధ్యాయంలో 4వ వచనంలో చదువుతున్నాను. అయినను గ్రహించు హృదయము. నువ్వు గ్రహించడంలా? అరే, దేవుడు ఎన్ని విజయాలు నీకు ఇచ్చాడో నువ్వు గ్రహించడం లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, 3వ వచనంలో చదువుతున్నాను. ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కనులారా చూచారు. మీరు చూచినా ఏం చేశారు అంటే విశ్వసించాలా? ఈ రోజున చాలామంది ఎప్పుడైతే చూచి విశ్వసించనప్పుడు, ఒక్కసారి కూర్చుని ఆలోచించు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకొని విడిపించి బలపరిచాడో మర్చిపోతావు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అయినను గ్రహించు హృదయమును, చూచు కళ్ళను, విను చెవులను నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని
మీ బట్టలు ఒంటి మీద పాతగిల్లలేదు, మీ చెప్పులు కాళ్ళు పాతగిల్లలేదు. ఇన్ని జరిగాయి, అయినా నా యందు విశ్వాసం ఉంచారా? ఈ సత్యాన్ని అంగీకరించారా? నేను చేశాను. అక్కడ చెప్పాడు చూడండి, నేను మీ దేవుడైన యెహోవా, నేను చేశాను, నేను నడిపించాను. అయినా దేవుడు యందు విశ్వాసం ఉంచాలా? ఈ రోజున చాలామంది దేవుడు ఎన్ని చేసినా సరే దేవుడి మీద విశ్వాసం ఉంచడంలా. అందుకే ఆ తర్వాత జీవితంలో వారు ఆధ్యాత్మికంగా విజయాన్ని సాధించలేరు. ఇది తొలి దినాల్లోనే చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు ఎందుకు వినడం లేదు, ఎందుకు విశ్వసించడం లేదు? అపోస్తలుల కార్యంలో స్టెఫెను ప్రసంగం చేశాడు. ఈ రోజున వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, 7వ అధ్యాయంలో 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చనొల్లని వారి కింద నడు సున్నతి చెప్పాడు. కింద ఆ వచనంలో మీరు చూస్తుంటే, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులారా. ఏం లేదు, వింటావు ఇక హృదయంలో విశ్వాసం కానీ నీ చెవులకు కానీ ఆ మాటలు చొరబడనివ్వవు. నిజంగా చొరబడితే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నువ్వు విజయాన్ని పొందుతావు, అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉంటావు. కానీ ఈరోజు ఉండడంలా. ఎందుకు ఉండడంలా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? విశ్వాసం లేకపోవడమే. అందుకే అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము అన్నాడు. ఈ రోజున దేవుని వాక్యంలో మనం విశ్వాసం లేదు, నమ్మడం లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం ఉండదో, నీ జీవితంలో విజయాన్ని సాధించలేవు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయానికి వెళ్దాం. 30వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎలాగ విశ్వసించాలో చెప్పాడు చూడండి. 30వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నాను. మరియు నువ్వు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోపర్చుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకు సున్నతి. లోబడ్డానికి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలని మనం. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ చెప్పాడు చూడండి, ఎంత చక్కగా చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. నువ్వు ప్రేమించడంలా, దేవుడు నిన్ను ప్రేమించి ఎన్నో కార్యాలు చేస్తే నువ్వు మాత్రం ప్రేమించడం లేదు. మానవుని యొక్క స్వభావం ఏముంది? మనిషి యొక్క స్వభావాన్ని దేన్ని ఎన్నుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ హృదయాన్ని, నీ చెవులకు, నీ మనసుకు సున్నతి చేర్చుకుని విధేయత చూపగలిగితే, నమ్మి అంగీకరించగలిగితే నువ్వు విజయాన్ని పొందగలవు. దేవుడు చేస్తాడు. 3వ వచనాన్ని చూపిస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటి మీద ధ్యానం చేయండి. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగూ రాయబడింది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఇది అందరికీ వచ్చిన వచనమే. కానీ పరిస్థితులు వస్తే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. ప్రభువు మీద నమ్మకం. అక్కడ చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడి మీద నమ్మకం, నీ మీద కాదు నమ్మకం ఉంచేది. దేవుడి మీద నమ్మకం ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుడి బుద్ధి మీద ఆధారం చేసుకో. ఆధ్యాత్మిక విజయం కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ అంతట నీవు ఏది కనుక్కోలేవు.
నీపై ఆధారపడితే ఒరిగేది ఏమీ కూడా లేదు, ఏది రాదు. దేవుని వైపు విశ్వాసం ఉంచకపోవడం చేతనే వాళ్ళు విఫలమవుతూ ఉన్నారు. ప్రతి దినము కూడా దేన్ని అందుకే అన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన నీ త్రోవలను సరాలము అన్నీ కూడా విజయ బాటలోనికి వెళ్తా. నమ్మకమే, దేవునిపై నమ్మకం ఉంచు. ఈ సత్యాన్ని గ్రహించు, నా మీద నమ్మకం, నేను ఏది సాధించలేను. దేవుని మీద నమ్మకం. ఇంకా నేను చదువుతూ ఉన్నాను, మరింత ముందుకు వెళ్దాం. మనం ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 12వ వచనం నుంచి 14 వరకు ఉన్న వచన భాగం. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ఎంతకంటే ఉందండి, ఏమున్నది? సుఖంగా సంతోషంగా ఉండడం కంటే ఉంది. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చిన. ఎవరన్నాడు? ఎవడివ్వాలి? దేవుడు. ఎవరివ్వాలి నీకు? అరే నేను రాజును సొలొమోనుని, ఎంత ఉంది ఆస్తి, ఎంత ఆస్తి ఉంటే ప్రయోజనం లేదు. ఎవరివ్వాలి? దేవుడిచ్చు. దేవుడు ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచాం, అందుకే పొందుకోలేం. వారి జీవితంలో నేను కష్టపడ్డా అందుకే అన్నాడు దేవుడిచ్చు బహుమానము. అది ఏంటంట దేవుడు చేసేది అన్నాడు. కింద చదువుతున్నాను, ఎంత చక్కగా చెప్పాడో. దేవుడు చెయ్యు పనులన్నీ శాశ్వతములన్నీ నేను తెలుసుకొంటిని. దేవుడు చేస్తాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవుడు ఇవ్వాలి. నువ్వు లాక్కోవడం కాదు, నీ మీద కాదు, దేవుని మీద. ఈరోజు దేవుడిచ్చు బహుమానం. నువ్వెంత సంపాదించుకుంటే దేవుడు అందుకే అన్నాడు, యెహోవా సెలవు లేకుండా ఎవడు ఆహారం భుజించగలడు? ఎవడు సుఖంగా ఉండగలడు? దేవుడు ఇవ్వాలి. నీ సొంత మార్గములో నుంచి బయటికి రా. దేవునియందు విశ్వాసం ఉంచు. ఇది సత్యం. దేవుడు ఇవ్వాలి, ఆయన చెయ్యాలి. ఆయన మీద నమ్మకం ఉంచు. ఇంకా నేను చదువుతూ ఉన్నాను. చాలాసార్లు కూడా అనుకుంటారు, నేను చాలా తెలివైనోడిని. అరే, నీ తెలివంతా కూడా దేవుని దృష్టిలో అది వెర్రితనం. అది ఎంత చదివినా నువ్వు దేవుడు ఇవ్వకుండా ఏమీ రాదు. ఈ రోజున అప్పుడప్పుడు పెద్దలు తిట్టేవారు, అరే మట్టి బుర్రరా అనేవారు. నీ బుర్ర మట్టి బుర్రరా అనేవారు. నిజంగానే దేవుడు లేకపోతే మందంతా మట్టి బుర్రే, ఏ బుర్ర కాదు. చాలామంది అనుకుంటాం, కొంతమంది చాలా అనుకుంటారు. బైబిల్ చదువుతారు, కొంతమంది పుస్తకాలు చదువుతారు, చాలా జ్ఞానవంతులు అనుకుంటారు. జ్ఞానం వచ్చేస్తుందా? ఎవరివ్వాలి అసలు? రండి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలో నేను అన్నీ కూడా చూపిస్తున్నాను. దేవుడు ఇవ్వాలి. దేవుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇది ఫిలిప్పుదైన కైసరయ దాంట్లో ఒక చక్కని సంభాషణ జరిగింది. అది చాలా ప్రాముఖ్యమైన సంభాషణ. అది యేసు ప్రభువు వారు అడిగారు, మీరేమనుకుంటున్నారు నన్ను గూర్చి అనే సందర్భంలో వెళ్తూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు,
నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు అందరు అనుకుని ఉంటారు, అబ్బో ఈడెంతకు తెలివి ఉందిరా, ఈడికి ఎంత స్మార్ట్, చాలా స్మార్ట్, వీడు ఎక్కడ చదివేసుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వీడు ఇంత స్మార్ట్ ఉన్నాడు. ఆడు స్మార్టా? ఆడు చదువు అని చూడండి, కాదు కింద చదువుతున్నా దేవుని యొక్క వాక్యంలో అన్నాడు. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు ఎవరు బయలుపరి? దేవుడు. ఈరోజు దేవుడు కాదు, నేను. అందుకే చెత్త పెంట కుప్పలోనికి వెళ్తున్నావు, అందుకే నువ్వు కాదు, దేవుడు. ఎందుకు వారి జీవితాల్లో దేవుని దేవుడు అందుకే చెప్పు, ఇది నమ్ము, ఇది సత్యం, ఇది సత్యం, నమ్ము, అంగీకరించు. దేవుడే ఇవ్వాలి, నేను సాధించేది కాదు. ప్రియమైన వారు, అక్కడ ఎంత స్పష్టంగా అందరూ అనుకోవచ్చు, పేతురు ఎంత తెలివైన వాడు, ఎంత స్మార్ట్, ఎంత అద్భుతం, ఎంత థియాలజీ తెలిసింది. అక్కడ అంటున్నాడు, దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిస్తేనే కానీ నువ్వు ఆ సత్యాన్ని కనుక్కోలేవు. దేవుడు అనుమతించాడు. రక్త మాంసములు నీకు అక్కడ చెప్పాడు, నరులు అని కింద చూడండి, అక్కడ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఫుట్ నోట్లో 2 రక్త మాంసములు, అవి నీకు బయలుపరచలేదు, తండ్రి బయలుపరిచాడు. నీ అంతటా నీవు సత్యాన్ని కనుక్కోలేదు, నీ మనసులోనికి రాలేదు, ఏదో తలంపు వచ్చేలేదు, దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడే ఆధ్యాత్మిక విజయాన్ని సాధించగలం. రక్త మాంసముల చేత ఏ విజయాన్ని సాధించలేం. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో లేఖన ఆధారాలను మీకు మొట్టమొదట చూపిస్తూ ఉన్నాను. 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 27వ వచనంలో చాలామంది సేవ అనుకుంటారు. ఎవరు ఇవ్వాలి సేవ? మనుషులు ఇచ్చేది కాదు, ఎవరు చేసేది కాదు. మనుషుల వలన కలిగితే, రక్త మాంసముల వలన కలిగితే ఎంతో కాలం సేవలో నిలబడలేం, ఎంతో కాలం కూడా ఉండలేం. ఎవరు ఇవ్వాలి సేవ? ఎవరు ఇచ్చేది? దేవుని యొక్క వాక్యంలో చూడండి, 27వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీయూ పొందనేరడు. దేవుడు ఇవ్వాలి, ఆ దేవుడి మీద విశ్వాసం. ఇది సత్యాన్ని గ్రహించు, అంగీకరించు. చాలామంది వారి జీవితాల్లో ఈ మాటలు అంటున్నాడు, నాకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. ఈ సందర్భాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇవ్వాలి, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుడు ఇవ్వకుండా నేనేమీ చేయలేను, ఏమీ సాధించలేను. దేవుడిచ్చేవి మంచివి ఇస్తాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ దేవుడి వైపు చూచినప్పుడే విజయం. దేవుడి వైపు చూచినప్పుడే విజయం. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను మొత్తం 66 పుస్తకాల్లో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి, అన్నిట్లో నుంచి కూడా కొన్ని మాత్రమే ముఖ్యమైనవి చూపిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. ఇది అందరికీ చాలా ప్రియమైన వాక్యం, శక్తిగల వాక్యం. ఇది యేసు తన శిష్యులతో చెప్పుకుంటూ వచ్చాడు. 5వ వచనంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిల్చుండునో నేను ఎవని యందు నిల్చుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో. ఈ సత్యాన్ని గ్రహించు, నమ్ము, అంగీకరించు.
వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేవు? మనలో ఏ మంచితనం లేదు. మనం చెడే చేస్తాం, అవినీతితో ఉన్నాం, పతనమైన స్వభావం, పాప స్వభావం, పాత స్వభావం. మన సొంత ఎంపిక ద్వారా ఏ మేలు చేయలేము. అందుకే అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ విషయాన్ని విస్మరించొద్దు, మిస్ అవ్వద్దు. లేఖనాలు అధ్యయనం చేస్తూ ఉంటే ఎంత అద్భుతం! విజయం ప్రభు దగ్గర నుండే రావాలి, జ్ఞానం ప్రభు దగ్గర నుంచే రావాలి. ఏ బహుమానమైనా ఏదైనా అది ప్రభు దగ్గర నుంచి రావాలి. ప్రభు దగ్గర నుంచి వస్తే మన జీవితంలో అన్ని విజయాలే, అన్ని విజయాలే. అందుకే ప్రార్థన చేసుకో, దేవుని అడుగు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవా, నీవు లేకుంటే నాకు అన్నీ అప్పచేయాలి. చాలామంది అనుకోవచ్చును, మేము చాలా మంచివాళ్ళు, ఈ రోజున ప్రభు సంస్కారం కనుక అందరూ బాగా తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చేసాం, మన క్రియలన్నీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళాం. నికోదేమని పరిసైడు వచ్చాడు. పరిసైడు వచ్చి అన్నాడు, నువ్వు పరలోకం నుండి వచ్చిన బోధకుడివి అని అన్నాడు. ప్రభు అన్నాడు, ఒక మాట చెప్పాడు, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, అక్కడ మాట్లాడినాడు, నువ్వు పైనుండి జన్మిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళావు. పైన పరలోకానికి వెళ్ళాలన్నా పైనుంచే రావాలి, నీ అంతట నీవు వచ్చేలేవు. అబ్బా మానేద్దామండి, ఈ 40 రోజులు మాలలు వేసుకున్నా, మెళ్ళో మాలేసుకున్నా, తెల్లబట్టలు వేసుకున్నా, చెప్పులు కూడా లేకుండా నడిచేసాను, పడుకున్నా, చల్లనీళ్ళు స్నానం. నువ్వేం మారవు. ఎందుకు మారవు? పైనుంచి రావాలి. దేవుడి వైపు చూడు. దేవుని వైపు చూడగలిగినప్పుడు దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. అందుకే అన్నాడు, ఏ క్షణము అయినా దేవుడే 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 దేవుడే, నాకు కావాలి నీవే, నీవు లేకపోతే నా బ్రతుకులో ఏదీ లేదయ్యా, ఏది రాదయ్యా. ప్రభువా నీ మీద. అందుకే శిష్యులు అన్నారు, విశ్వాసమును వృద్ధి పొందించు, అభివృద్ధి చేయి. చాలా విషయాల్లో మిమ్మల్ని నమ్మడం లేదయ్యా. 8వది దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 11-12 వచనాలు కలిసినాయి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయవలని దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఏమన్నాడు? దేవుడు తన సంకల్పము, దేవుడు తన చిత్త ప్రకారమైన తన సంకల్పమును బట్టి, నీ బట్టి కాదు, నీ సంకల్పం కాదు, నీ చిత్తం కాదు, నీ చిత్తంలో నీ సంకల్పంలో విజయాన్ని కనుగొనలేవు. ఎప్పుడైతే దేవా నీ చిత్తంలోనికి, దేవుని చిత్తంలోనికి వెళ్తావో విజయమే. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఒక పాట కూడా మనకందరికీ తెలుసు, దేవా నీ చిత్తం. ఒక పాట పాడతాం, ప్రార్థన వినేడి పావనుడా అనే పాటలో మనం పాడతాం, నీ చిత్తం. ఎంతమంది దేవా నీ చిత్తంలో నాకు విజయం ఉంది. నేను ఒకవేళ పరిగెత్తుతూ ఉంటే ఏమవుతుంది? యోనా పరిగెత్తుతూ ఉన్నాడు, తర్షీష్కి ఏముంది? అపజయం ఉంది, మునిగిపోతూ ఉన్నాడు, అవమానింపబడ్డాడు. దేవుని చిత్తంలో నీకు చాలా విజయం ఉంది. ఈరోజు చాలామందికి అర్థం కావడంలా. 9వది దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు చదువుతున్నాను.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. పౌలు, ఇంత భక్తుడైన పౌలు, అతని దగ్గర ఎంత డబ్బు ఉందో అని ఊరికే రాజు కూడా అడిగాడు. ఊరికే పదే సార్లు పిలిపించుకున్నాడు. ఆ డబ్బు ఉంది కదా, చేసేయగలను. ఏమన్నాడో తెలుసా? చూడండి దేవుని యొక్క వాక్యంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, నన్ను బలపరచువానిందే నేను సమస్తమును చేయగలను. నా బలం ఎక్కడుంది? క్రీస్తులో. నా బలం నాలో లేదు, నా బలం క్రీస్తులోనే ఉంది, దేవునిలోనే ఉంది. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను, అంతేగాని నా బట్టి ఏమి చేయలేను. ఇక చివరిదిగా 10ది, యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 17వ వచనంలో చదువుతున్నాను. 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్ముడగు తండ్రి యొద్ద నుండి. అరే, ఎక్కడి నుంచి వస్తుంది? శ్రేష్టమైన ప్రతి నీ దగ్గర నుంచి వస్తుందని చెప్పాడా? చెప్పలా. పరసవం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి బహుమతి పొందాలంటే అది దేవుడి దగ్గర నుంచి రావాలి. ఏదైనా మంచిది వస్తుందంటే భూలోకం నుంచి రాదు, పైనుండే రావాలి. మనం ఈ అవగాహనకు ఎప్పుడైతే ఈ సత్యాన్ని నమ్మగలుగుతామో అప్పుడు ఎవరి వైపు చూస్తాం? దేవుడి వైపు చూస్తాం. దేవా, నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు చెయ్యాలి కదా, నువ్వు నడిపించాలి కదా, నువ్వు నన్ను బలపరచాలి కదా, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వాలి కదా, నువ్వు నాకు ఆలోచన ఇవ్వాలి కదా. నీవు దేవుడి వైపు చూస్తావు, దేవుడందు విశ్వాసం వస్తావు. ఈరోజు దేవుడి మీద విశ్వాసం కాదు. చాలామంది అనుకుంటారు, ఉదయం లేచి అనుకుంటావు, రాత్రి ప్లాన్ చేస్తావు. మనడు ధనవంతుడికి బాగా పంట పండిసిన తర్వాత ప్లాన్ చేసుకున్నాడు కదా, తినుము, త్రాగుము, సుఖించుము, అబ్బా కొట్లు పెద్ద చేసుకో, ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా తరిగిపోని సంపద ఉంది. దేవుడు అన్నాడు ఈ రాత్రి, అరే ఏం తింటావురా, ఏం తింటావు? నేను చెప్పకుండా నువ్వేమన్నా తినగలవా? నేను ఇవ్వకుండా నువ్వు అనుభవించగలవా? నేను ఇవ్వకుండా నువ్వు సుఖంగా ఉండగలవా? నేను ఇవ్వకుండా ఏమైనా చేయగలవా? చాలామంది అనుకుంటారు, ఈ రోజుల్లో చాలామంది భావించేది ఏంటంటే, మొదలు పెడతారు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు. ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, ఏదో సాధించేస్తా, డాక్టర్ని అయిపోతా, ఇంజనీర్ని అయిపోతా, ఏదో చాలా IAS ఆఫీసర్ అయిపోతా, అన్నీ అయిపోతా. అవుతావా నువ్వు? ఈ విషయాన్ని నేను తర్వాత నెక్స్ట్ ఆ సబ్జెక్టులో మాట్లాడతా. కానీ మార్టిన్ లూథర్ తన జీవితంలో ఒక సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు. ఏంటి గమనించాడు? మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో ఈ ప్రపంచాన్ని, ఈ క్రైస్తవ ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన ఒక గొప్ప సంఘ సంస్కరణ అన్నాడు. రిఫార్మర్. హెచ్చు తగ్గులు, తారతమ్యాలన్నిటినీ కూడా కూలదర్శి ఒక గొప్ప రిఫార్మ్ తీసుకొచ్చాడు, సంఘ సంస్కరణ తీసుకొచ్చాడు. 95 సిద్ధాంతాలు రాసి, ఈరోజు నీ చేతిలో నా చేతిలో బైబిల్ రావడానికి కారణం అదే.
ఈ ప్రఖ్యాతిగాంచిన అంత గొప్ప ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవడంలా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సాగిస్తారు, ఎవరు చేయగలరు? నువ్వు జాయిన్ అయిపోతే అయిపోతుంది అనుకున్నావా? నువ్వు ప్రారంభిస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? ఇల్లు ప్రారంభిస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు కోర్సులో జాయిన్ అయిపోతే పూర్తి చేసేయగలను అనుకుంటున్నావా? నువ్వు చదువు ప్రారంభిస్తే చదువు పూర్తి చేయగలను అనుకుంటున్నావా? ప్రియమైన పరీక్షకు నేను ఎంత సిద్ధపడ్డా పరీక్షలు పాస్ అయిపోతాను అనుకుంటున్నావా? ఎప్పుడు కూడా కాదు. ఒక వచనాన్ని చదువుతాను, ఆ విషయాలు తర్వాత దాన్ని కొనసాగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 11వ వచనంలో చదువుతున్నాను. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై ఎవరంట? దేవుడి యొక్క వాక్యం. మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడు. అక్కడ చెప్పాడు చూడండి, కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే, ఆయన తప్ప ఎవరు చేయలేరు. నిలబడాలన్నా దేవుడే, సాధించాలన్నా దేవుడే. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుడి మీద నుంచి కళ్ళు తీసేసుకొని దేవుడి మీద నుంచి విశ్వాసం లేకుండా నువ్వెన్ని పనులు చేసినా అన్నీ అపజయాలే, అన్నీ అపజయాలే. మిగతా సందేశం ఎలాగ కనుక్కోగలిగాడు మార్టిన్ లూథర్, ఎలాగ సాధించగలిగాడు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ సత్యాలు, ఎలాగా వాక్యంలో నుంచి వారు నేర్చుకుని విశ్వాసంతో విజయాలు ఎలాగ సాధించారో ప్రభు చిత్తమైతే వచ్చేవారు వాటిని విందాం. మనం దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని ప్రార్థన చేద్దాం. దేవా, నిజంగా నాకు అర్థమవుతుందయ్యా, నాకు అర్థమవుతుంది. నా అంతటా నేను ఏమి చేయలేను, నేను సాధించలేనయ్యా, సాధించలేను. నీ వైపు చూడకుండా ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క లోబడే సున్నతి లేని చెవులు హృదయం అయిపోవడం వలన వారికి అపజయాలు అవమానాలు వచ్చాయి. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే ఎంత మేలంటే, నా దేవుని మాట వినలే, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. అందుకే అరణ్యంలో రాలిపోయారు, ఓడిపోయారు, అవమానింపబడ్డారు, చెదిరిపోయారు. ఈ రోజున ఒక్కసారి ఆలోచించు, ఇశ్రాయేలు ప్రజల్లాగా నువ్వు ఉండొద్దు. నీ హృదయానికి, నీ చెవులకు సున్నతి చేసుకో. దేవా, నీ మాట వింటానయ్యా, నేను నడవలేనయ్యా, నాకు అర్థమైంది, నన్ను నడిపించయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నాకు ప్రభు శక్తినివ్వయ్యా. నీవే నీవే నీవేయ్యా. నీ దగ్గర నుంచి రాకుండా నేను ఎక్కడి నుంచి పొందగలనయ్యా? ఎవరిస్తారు నాకు? నాలో మంచిది ఏది కూడా నివసించదు, నేను ఏది చేయలేను కూడా. ప్రభువా, నువ్వు ఇవ్వాలి. కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే, దేవుడే. ఈరోజు దేవుడి వైపు చూడవు, నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచావు. అందుకే మార్గము సరళం కావడంలా అన్ని పక్క పెట్టు. వద్దయ్యా, నా కనులు నీ వైపు. విజయమిచ్చువాడు మీరు, జయమిచ్చువాడు మీరు, తలనెత్తువాడు మీరు, నా బలము నీవు, నా కాపరివి నీవు, నా ఆశ్రయము నీవు. నీవయ్యా, నీవయ్యా. నేను ఇంత కాలము నన్ను నేను చూసుకున్నానయ్యా. నా ధనము, నా బలము, నా యొక్క సత్తు అనుకున్నా,
నాకు అర్థమైంది. నేనేమి చేయలేని అర్థమైంది. నేనేమి నడవలేని అర్థమైంది. నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేని అర్థమైంది. నా కనులు నా మీద నుంచి నీ వైపు తిప్పుకుంటున్నానయ్యా. నాకు జయమిచ్చువాడు మీరు. ఏదైనా మంచిది రావాలంటే నీ దగ్గర నుంచి రావాలయ్యా. నా సొంత ఆలోచనలు, సొంత తలంపులు అవి పనికి మాలినవి. మంచిది రాదయ్యా, నాకు తెలుసు. నీవివయ్యా. నిన్నే నమ్ముతున్నాను, నిన్నే అంగీకరిస్తున్నానయ్యా. ఇది సత్యమయ్యా. వేషధారిగా నేను ప్రార్థన చేయాలనుకోవడం లేదు. అలనాడు శిష్యులు నిన్ను అడిగారయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని అడిగారు. మీ మీద విశ్వాసాన్ని వృద్ధిపరచు నాయనా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మేము విజయాన్ని సాధించాలంటే మేము కాదయ్యా. మా యొక్క శక్తి, మా భక్తి, మా యొక్క ఏది కాదయ్యా. నీవే 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 మా సమస్తమైన దేవుడివి. విజయం ఇచ్చేవాడు మీరు, విజయ బాటలో నడిపించేవాడు మీరు, కార్యసిద్ధి కలగచేయువాడు మీరు. మేమే ఏదైనా ఆనుకొని మీ మీద విశ్వసించి నిత్యము ఈ యొక్క శరీరంలో ఊపిరున్నంత వరకు మీ మీద నుంచి మా కనులు తొలగకుండా మాకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ఎంతమంది అయితే ప్రార్థన చేసుకున్నారు వారందరినీ కూడా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన హృదయాలు ప్రభుకిస్తే కానుకలు ప్రభుకు సమర్పించుకుందాం. ఈ పాట కూడా మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను. ఈ పాటలన్నీ కూడా ఈ వాక్యానికి తగినట్లుగానే వాటిని చూపిస్తూ మరి నేర్చుకోవాలని, మరి దేవుణ్ణి మహిమపరచడం మాత్రమే కాదు, మీరు కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందాలని ఈ పాటలన్నీ కూడా రాసిన పాటలను మేము కూడా పాడుతున్నాం. మీరు కూడా పాడాలని నేను మనవి చేస్తున్నాను. అర్థంతో పాడండి, అందులో అవగాహన చేసుకుంటూ పాడాలని మనవి చేస్తున్నాను. ఈ అయిపోయిన తర్వాత ప్రభు బల్లెదుకు సమీపించాలనుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. తక్కిన వాళ్ళందరూ కూడా లేచి వెళ్తారు.
ఫలించాడు, నూరంతల పంట పొందాడు, సమృద్ధిగా ఫలించాడు. విశ్వాసమే నడిపించెను, విశ్వాసమే దీవించెను, విశ్వాసమే నడిపించెను, విశ్వాసమే దీవించెను. విశ్వాసం విశ్వాసం యేసునందు ఉంచాలి, విశ్వాసం ఆనందం సంతోషం ఆధారమే మన విశ్వాసం. విశ్వాసముతో విధవరాలు ఆఖరి అప్పము దేవునికిచ్చెను, నిండుగా దీవించాడు, కరువులో పోషించాడు, నిండుగా దీవించాడు, కరువులో పోషించాడు. విశ్వాసమే బలమునిచ్చెను, విశ్వాసమే ఆదరించెను, విశ్వాసమే బలమునిచ్చెను, విశ్వాసమే ఆదరించెను. విశ్వాసం విశ్వాసం యేసునందు ఉంచాలి, విశ్వాసం ఆనందం సంతోషం
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవం గల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మేము విశ్వాసం కలిగి ఉంటే ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఇస్సాకు ఏ విధంగా దీవెనబడగలిగాడు, విధవరాలు ఏ విధంగా దీవెనబడగలిగింది. విశ్వాసమే కదా ప్రభువా మా విజయంలోనికి నడిపించేది. విశ్వాసం కేవలం అది మీ యందు విశ్వాసమే, మా మీద కాదు. మీరు ఏది చేయాలన్నా మీరు చేయాలి. పర సంబంధమైన ప్రతి ఈవి, అది శ్రేష్టమైన ఈవి మీ దగ్గర నుంచి రావాలి. మీరే మాకు విజయం ఇవ్వాలి, మీరే కార్యసిద్ధి కలగ చేయాలి. అందుకే కీర్తనకాడు నా బలం, నా గానం, నా కాపరి, నా దుర్గం, నా శైలం యెహోవాయే అని చెప్పగలిగాడు. ఈ రోజున మేము ఆ మెట్టులోనికి ఎదిగితే దావీదు ఎంత గొప్ప విజయాన్ని సాధించాడో మేము కూడా ఈ లోకంలో విజయాలు సాధించగలం. ఎప్పుడైతే మమ్మల్ని మేము చూసుకుంటామో అప్పుడే పతనం. మాలో ఏ మంచితనం లేదని మేము సిగ్గుపడాలి, మేము ఎరగాలి. మీ వైపు చూడడమే మాకు నేర్పించండి, సహాయం చేయండి నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే యూట్యూబ్లో వీక్షిస్తూ వారు కూడా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ వారిని కూడా మీరు బలపరచండి. ఈ ఆధ్యాత్మిక విజయాన్ని గురించి మేము ఆలోచన చేస్తూ ఇంకా మేము ముందుకు వెళ్ళి మా బ్రతుకులలో మేము నిత్యము కూడా ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పే ఆ మెట్టులో నిలబడ్డానికి మీ కృప అనుగ్రహించండి. ఎల్లప్పుడూ విజయోత్సాహంతో మేము ముందుకు సాగే జీవితాలు మా అందరికీ ప్రసాదించండి. వచ్చే వారం మా చర్చిలో ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళవలసి ఉంది. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మీ స్వాధీనంలో ఉంచుకో. ఎక్కడో కూడా అవాంఛనమైనవి జరగకుండా మీ బిడ్డల మీద పరపక్షమందు ఉన్న వారు ఏ నేరము మోపకుండా వారందరినీ కూడా మీరు భద్రపరచండి. దేవా, వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళండి. భయంకరమైన ఎండల్లో మీ కాపుదల భద్రతను దయచేయండి. మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్లన్నిటిలో మీ చిత్తమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అనవసరంగా మేము వాదోపవాదాలకు వెళ్ళకుండా ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ ప్రభు వైపు చూడడమే మాకు నేర్పించమని ఈ వారమంతా కూడా మా పనిపాటులో అనుక్షణం మీ వైపు చూస్తూ నడవడానికి, మీ జ్ఞానమును పొంది జీవించడానికి, మీరు ఇచ్చే దీవెనలు అనుభవించడానికి మీ కృప చూపించండి. నేటి దినం మా వీళ్ళు ఎంతోమంది నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. కృప చూపించండి దేవా. అద్భుతాలు చేయవాడో మీరు కనుక మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ వైపు చూచే వాళ్ళని మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు. అది వారి ఎరుగుటకు సహాయం చేయండి. మీ కృప చూపించండి. మేమెక్కడ కూడా వేషధారులకు కాకుండా నిజాయితీగా, యథార్థంగా మీ యందు విశ్వాసముంచి ముందుకు సాగే కృపనివ్వండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను మీరు ముట్టండి, స్వస్థత దయచేయండి. ప్రతి గృహంలో ప్రతి అవసరతను మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువారి
పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక ఆదరణ సహవాసమును ఈ స్థలంలో చేరిన బిడ్డలకును, ఆయనందు శ్వాసము వచ్చిన బిడ్డలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాహి మీద కృంగరించుము